హాయ్ వ్యూవర్స్, టుడే మనం మే 28 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ మీడియం కంబాట్ ఎయిర్క్రాఫ్ట్, దీన్ని అమ్కా అంటారు. ఈ అమ్కా ప్రాజెక్ట్ సంబంధించి ఎగ్జిక్యూషన్ రిపోర్ట్కి మన కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ఆమోదం తెలిపారు. అయితే ఈ ప్రాజెక్ట్ కింద మధ్యస్థ బరువు కలిగిన అధునాతన స్టెల్త్ యుద్ధ విమానాలను అభివృద్ధి చేస్తారన్నమాట. ఓకే, అయితే ఇవి ఫిఫ్త్ జనరేషన్ సంబంధించిన అధునాతన స్టెల్త్ యుద్ధ విమానాలను ఈ అమ్కా మిషన్ ద్వారా తయారు చేయనున్నారు. దీంట్లో ఏముంటుందంటే స్పెషాలిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నారు. దీన్ని పైలట్ సహిత, పైలట్ రహిత, అంటే పైలట్ విత్ పైలట్, వితౌట్ పైలట్ ద్వారా కూడా దీన్ని వాడచ్చు అన్నమాట. దీనికి సంబంధించిన ఆకృతి, ఈ అమ్కా ప్రాజెక్ట్ సంబంధించిన ఆకృతిని డిజైన్ని వెమ్ టెక్నాలజీ సంస్థ, ఇది హైదరాబాద్ చెందినది. ఈ వెమ్ టెక్నాలజీ సంస్థ ఈ అమ్కా సంబంధించిన డిజైన్ ఆకృతిని రూపొందించింది. అమ్కా యుద్ధ విమానాలు ఇవి 5వ తరగతికి చెందని, అంటే ఫిఫ్త్ జనరేషన్ సంబంధించినవి కదా. అయితే ఇవి 2034 నాటికి వీటిని మన వైమానిక దళంలోకి చేర్చాలనేది లక్ష్యం అన్నమాట. ఈ అమ్కా యుద్ధ విమానాల తయారీకి ఎవరు నేతృత్వం వహిస్తున్నారంటే హాల్. ఇది ఇంపార్టెంట్, ఇది గుర్తుపెట్టుకోవాలి. అమ్కా యుద్ధ విమానాల తయారీకి హాల్ నేతృత్వం వహిస్తుంది. అయితే ఇవి కాక వివిధ దేశాల్లో ఉన్న ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ యుద్ధ విమానాలు ఏంటో చూద్దాం మనం. ఒకటి F-22, F-35, ఇవి అమెరికాకు సంబంధించినవి. జే సిరీస్ అంటే J-20, J-35, ఇవి చైనాకు సంబంధించినవి. అలాగే Su-57, ఇవి రష్యాకు చెందినమాట. సో ఇది కాక మన ఇండియా ఇప్పుడు తయారు చేస్తుంది చూడండి, ఇది అమ్కా యుద్ధ విమానాలకు సంబంధించింది వచ్చేసి మనకు 2034 నాటికి వీటిని సైన్యంలోకి తీసుకొని ఉన్నారన్నమాట. ఓకే, నెక్స్ట్ చూసుకుంటే మనకి దేశంలో తొలి ప్రైవేట్ హెలికాప్టర్ తయారీ కేంద్రం. సో ఫస్ట్ ప్రైవేట్ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ సెంటర్ వచ్చేసి కర్ణాటక కోలారులోని వేమగల్ ఇండస్ట్రియల్ ఏరియాలో దీన్ని ఏర్పాటు చేయనున్నారు. సో ఫస్ట్ ప్రైవేట్ హెలికాప్టర్ మ్యానుఫ్యాక్చరింగ్ కేంద్రం వచ్చేసి కర్ణాటక కోలారులోని వేమగల్ పారిశ్రామిక వాడలో ఏర్పాటు చేయనున్నారు. ఎవరెవరు ఏర్పాటు చేయనున్నారంటే ఎయిర్బస్ సంస్థ, ఇది యూరప్ చెందింది. ఈ ఎయిర్బస్ సంస్థ మరియు టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ సంయుక్తంగా, ఈ రెండు సంయుక్తంగా H-125 తేలికపాటి హెలికాప్టర్స్ని తయారు చేయనున్నారు. సో ఎయిర్బస్, టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వాళ్ళు H-125 హెలికాప్టర్స్ని తయారు చేయనున్నారు. అయితే ఈ H-125 హెలికాప్టర్స్ని ఇదివరకు ఫ్రాన్స్, USA, బ్రెజిల్ తయారు చేస్తున్నాయి. సో వీటిని తయారు చేసే 4th కంట్రీ ఇప్పుడు ఇండియా కాబోతుంది. నెక్స్ట్ చూసుకుంటే మనకి ఆపరేషన్ సింధూర్ లోగో. సో మనకు తెలుసు ఆపరేషన్ సింధూర్ జరిగింది కదా, దానికి సంబంధించిన లోగో రూపొందించిన వారు లెఫ్టినెంట్ కల్నల్ హర్ష్ గుప్తా మరియు హవల్దార్ సురీందర్ సింగ్. సో వీళ్ళు ఆపరేషన్ సింధూర్ సంబంధించిన లోగో రూపొందించారు. నెక్స్ట్ చూసుకుంటే కరీంనగర్ జాతీయ సాహిత్య పరిషత్ జిల్లా శాఖ ఏటా ప్రతిష్టాత్మకంగా అందించే రాష్ట్ర స్థాయి రజనీశ్రీ సాహిత్య పురస్కారానికి ఇది 2025 సంవత్సరానికి ఏ రచన ఎంపికైందంటే నిశాచరుడి స్వప్నం రజనీశ్రీ సాహిత్య పురస్కారానికి ఎంపికైంది. అయితే దీన్ని ఎవరు రచించారంటే మల్లారెడ్డి మురళీమోహన్ గారు దీన్ని రచించారు, నిశాచరుడి స్వప్నాన్ని. ఈయన శ్రీకాకుళంకి చెందిన వ్యక్తి. మల్లారెడ్డి మురళీమోహన్ గారు శ్రీకాకుళంకి చెందిన వ్యక్తి అన్నమాట. నెక్స్ట్ చూసుకుంటే మన రాష్ట్రంలో ప్రయోగాత్మకంగా 2 మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్స్ని ఏర్పాటు చేయనున్నారు. సో మనకు తెలుసు తెలంగాణ పబ్లిక్ స్కూల్స్, వాటికి సంబంధించి 2 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ వీటిని స్టార్ట్ చేయాలని నిర్ణయించారు. దాంట్లో ఒకటి వచ్చేసి మంచాల, ఇది వచ్చి రంగారెడ్డి జిల్లాలో ఉంటుంది. రెండవది వంగూరు, ఇది మనకు నాగర్ కర్నూలు జిల్లాలో ఉంటుంది. సో ఈ రెండు జిల్లాల్లోని మండలాల్లో, సో ఈ 2 మండలాల్లో
మనకి తెలంగాణ పబ్లిక్ స్కూల్ని స్టార్ట్ చేస్తున్నారు. సో ఇవి ఎట్లా ఉంటాయంటే ఇవి సెమీ రెసిడెన్షియల్ టైప్ అన్నమాట. అంటే ఎట్లా అంటే మార్నింగ్ వెళ్ళిన స్టూడెంట్కి మార్నింగ్ అల్పాహారం టిఫిన్ ఇస్తారు, మధ్యాహ్నం లంచ్ ఇస్తారు, ఈ ఈవినింగ్ వచ్చేసి స్నాక్స్ ఇస్తారు. సో స్నాక్స్ ఇచ్చేసి పంపించేస్తారు అనమాట. సో ఇట్లా ఇది సెమీ రెసిడెన్షియల్ టైప్. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు.